ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మీనరాశి రాశి చక్రంలో 12వ రాశి మరియు చివరి రాశి. దీనికి అధిపతి బృహస్పతి. చిహ్నం 2 చేపలు ఒకదానికొకటి ఎదురుగా ఈదుతున్నట్లు ఉంటాయి. తత్వం జలం. మీనరాశిలో జన్మించిన అమ్మాయిలు రాశి చక్రంలోనే అత్యంత సున్నితమైన మనస్కులు, దయాగుణం కలిగిన వారు మరియు కళాత్మక హృదయం ఉన్నవారు. వీరు ఒక అంతు చిక్కని సముద్రం లాంటివారు. వీరి వ్యక్తిత్వం, అలవాట్లు, ప్రేమ, భవిష్యత్తు మరియు ఇతర ఆసక్తికర విషయాలను లోతుగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కలల ప్రపంచపు రాకుమారి మీనరాశి అమ్మాయిలు వాస్తవిక ప్రపంచం కంటే తమ సొంత ఊహా ప్రపంచంలో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీనరాశి అమ్మాయిల హృదయం చాలా మెత్తనిది. ఎదుటివారి కష్టాన్ని చూస్తే వీరు త్వరగా చలించిపోతారు. పరిచయం లేని వారైనా సరే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తమకు తోచిన సహాయం చేయడానికి ముందుంటారు. వీరిలో స్వార్థం చాలా తక్కువ. ఇతరుల సంతోషం కోసం తమను తాము త్యాగం చేసుకోవడానికి కూడా వెనుకాడరు. వీరికి సిక్స్త్ సెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది జరగబోతుందో లేదా ఎదుట వ్యక్తి మనసులో ఏముందో వీరు ముందుగానే పసిగట్టగలరు. ఎవరైనా అబద్ధం చెబుతున్నా లేదా ఏదైనా మోసం చేయాలని చూస్తున్నా వీరి మనసు వెంటనే హెచ్చరిస్తుంది. అందుకే వీరిని జ్యోతిష్య రాశి అని కూడా అంటారు. చిన్న మాట అన్నా వీరు త్వరగా బాధపడతారు. ఎవరైనా తమను విమర్శిస్తే లేదా కఠినంగా మాట్లాడితే భరించలేరు. వీరి మనసు పసిపాప వంటిది. అందుకే వీరు ఎక్కువగా గొడవలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఎవరైనా నొచ్చుకుంటారేమోనని తమ అభిప్రాయాలను కూడా స్పష్టంగా చెప్పడానికి వెనుకాడతారు. మీనరాశి అమ్మాయిలకు పుట్టుకతోనే ఏదో ఒక కళ పట్ల ఆసక్తి ఉంటుంది. వీరి ఊహాశక్తి అసాధారణం. అద్భుతమైన కథలు రాయడం, కవితలు అల్లడం లేదా అద్భుతమైన చిత్రాలు గీయడం వీరిలో కనిపిస్తుంది. వీరికి సంగీతం అంటే ప్రాణం. మనసు బాగోనప్పుడు సంగీతమే వీరి ప్రధాన ఔషధం. నృత్యం, పెయింటింగ్ వంటి రంగాల్లో వీరు సహజ సిద్ధమైన ప్రతిభను ప్రదర్శిస్తారు. వీరు నివసించే గదిని కూడా చాలా కళాత్మకంగా అలంకరించుకుంటారు. రంగులు, లైటింగ్ మరియు అందమైన వస్తువుల పట్ల వీరికి మక్కువ ఎక్కువ. ప్రేమ విషయంలో మీనరాశి అమ్మాయిలు అత్యంత రొమాంటిక్ మరియు భావోద్వేగపూరితంగా ఉంటారు. వీరి ప్రేమ ఒక స్వచ్ఛమైన ప్రవాహం లాంటిది. వీరు తమ భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటారు. ఒక రాకుమారుడి లాంటి వ్యక్తి వచ్చి తమను తీసుకెళ్లాలని ఆశిస్తారు. సినిమాల్లో చూపించే రొమాంటిక్ సన్నివేశాలను తమ జీవితంలో కూడా కోరుకుంటారు. ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా చేస్తారు. భాగస్వామి అవసరాలను తమ అవసరాల కంటే ముందు ఉంచుతారు. వీరు చాలా నమ్మకమైన మరియు ప్రేమపూర్వకమైన భాగస్వామిగా ఉంటారు. భాగస్వామికి ఏదైనా సమస్య వస్తే ఒక ఓదార్పునిచ్చే తల్లిలా, మంచి స్నేహితురాలిలా అండగా నిలుస్తారు. వారిని మానసిక ఒత్తిడి నుండి బయటపడేయడంలో వీరు దిట్ట. కుటుంబం పట్ల మీనరాశి అమ్మాయిలకు అంకితభావం చాలా ఎక్కువ. తల్లిదండ్రుల పట్ల చాలా విధేయత కలిగి ఉంటారు. వారిని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడరు. ఇంటి పనుల్లో మరియు బాధ్యతల్లో తమ వంతు సహాయం అందిస్తారు. వీరిని రాశిచక్రంలోనే అత్యంత దయగల తల్లులుగా పరిగణిస్తారు. పిల్లలను చాలా గారాబంగా పెంచుతారు. పిల్లల భావోద్వేగాలను, అవసరాలను మాటలు లేకుండానే అర్థం చేసుకుంటారు. వారిలో సృజనాత్మకతను పెంపొందించడానికి కృషి చేస్తారు. తోబుట్టువుల పట్ల చాలా ఆప్యాయంగా ఉంటారు. వారి రహస్యాలను దాచడంలో మరియు వారికి మద్దతు ఇవ్వడంలో ముందుంటారు. మీనరాశి అమ్మాయిలు కార్పొరేట్, రాజకీయాలు లేదా కఠినమైన పోటీ ఉండే రంగాలకు అంతగా సెట్ అవ్వరు. వీరు శాంతిని, సృజనాత్మకతను కోరుకునే ఉద్యోగాల్లో రాణిస్తారు. నర్సింగ్, మెడిసిన్, టీచింగ్, కౌన్సిలింగ్, జర్నలిజం, సినిమా రంగం, ఫోటోగ్రఫీ, సోషల్ వర్క్ లాంటివి ఎంచుకుంటారు. వీరు మంచి హీలర్లుగా గుర్తింపు పొందుతారు. వీరు పై అధికారుల నుండి ప్రశంసలు పొందేందుకు కష్టపడతారు. అయితే పనిలో విపరీతమైన ఒత్తిడి ఉంటే మాత్రం త్వరగా నిరాశ చెందుతారు. ప్రశాంతమైన వాతావరణంలో వీరు అద్భుతాలు చేయగలరు. వీరికి డబ్బు మీద విపరీతమైన మోజు ఉండదు. తమ అవసరాలకు ఉంటే చాలు అనుకుంటారు. అయితే దాన ధర్మాలు చేయడానికి వెనుకాడరు. దీనివల్ల కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అపారమైన సానుభూతి మరియు కరుణ అతిగా భావోద్వేగాలకు లోనవ్వడం, అద్భుతమైన సృజనాత్మకత, వాస్తవికతను అంగీకరించలేకపోవడం, ఎదుటివారి మనసును చదివే శక్తి, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, నమ్మకమైన మరియు నిజాయితీ గల వ్యక్తిత్వం,
ఇతరులు మోసం చేసే అవకాశం ఎక్కువ. పరిస్థితులకు అనుగుణంగా మారడం, విమర్శలను తట్టుకోలేకపోవడం. మీనరాశి అమ్మాయిలు వీరి సున్నితత్వం ఒక్కోసారి వీరికి శాపంగా మారుతుంది. వీరు ప్రపంచాన్ని తమ కళ్ళతో చూస్తారు. అందరూ తమలాగే మంచివారని నమ్మి త్వరగా మోసపోతారు. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి బదులు తమ సొంత లోకంలోకి పారిపోవాలని చూస్తారు. ఇది వారి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. చంద్రుడి ప్రభావం వల్ల వీరి మూడ్ త్వరగా మారిపోతుంటుంది. ఒక్కోసారి చాలా ఉత్సాహంగా ఉంటారు. మరుక్షణం ఏ కారణం లేకుండానే దిగులుగా మారిపోతారు. ఇతరుల కోసం తమ సొంత సుఖాలను, అవసరాలను పక్కన పెట్టేయడం వల్ల వీరు తరచుగా మానసిక అలసటకు గురవుతారు. మీనరాశి అమ్మాయిల రూపం చాలా ప్రశాంతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. వీరి కళ్ళు చాలా లోతుగా ఏదో చెప్పాలని తప్పిస్తున్నట్లు ఉంటాయి. వీరిని డ్రీమీ ఐస్ అమ్మాయిలని పిలుస్తారు. వీరు సౌకర్యవంతమైన దుస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. సిల్క్, షిఫాన్ వంటి మెత్తని వస్త్రాలు, సముద్రపు నీలిరంగు, ఆకుపచ్చ మరియు ఊదా రంగులు వీరికి చాలా ఇష్టం. సముద్ర తీరంలో నడవడం, పెయింటింగ్ వేయడం, జంతువులతో సమయం గడపడం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం. మీరు మీనరాశి వారైతే మీ జీవితం మరింత సుఖమయంగా ఉండటానికి ఇప్పుడు చెప్పే విషయాలు తప్పక పాటించండి. లోకాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం నేర్చుకోండి. అందరినీ అతిగా నమ్మవద్దు. మీ మూడ్ స్వింగ్స్ మరియు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం చాలా అవసరం. ఎదుటివారికి సహాయం చేయండి, కానీ మీ శక్తిని మించి చేయకండి. నో చెప్పడం కూడా నేర్చుకోండి. మీలోని కళాత్మక ప్రతిభను కేవలం హాబీగా కాకుండా ప్రొఫెషన్గా మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీనరాశి అమ్మాయిని ఆకట్టుకోవాలంటే, లేదా మీరు ఒక మీనరాశి అమ్మాయిని ప్రేమిస్తుంటే, లేదా వారితో స్నేహం చేయాలనుకుంటే వారితో సున్నితంగా ప్రవర్తించండి. కఠినమైన మాటలు వాడవద్దు. వారి కలలను తక్కువ చేసి చూడవద్దు. వారి ఊహలకు మద్దతు ఇవ్వండి. వారికి బహుమతులు ఇచ్చేటప్పుడు ఖరీదైన వాటికంటే మీ చేతులతో చేసినవి లేదా భావోద్వేగంతో కూడినవి ఇవ్వండి. వారి మౌనాన్ని అర్థం చేసుకోండి. వారికి మాట్లాడాలని లేనప్పుడు బలవంతం చేయవద్దు. మీనరాశి అమ్మాయిలు ఈ ప్రపంచానికి కావలసిన మంచితనాన్ని, ప్రేమని పంచే దేవదూతలు లాంటివారు. వారు చాలా సున్నితమైన వారు, కానీ వారి మనోబలం అపారం. వారిని అర్థం చేసుకుని గౌరవించేవారు దొరికితే వారు తమ జీవితాంతం ఒక నీడలా అండగా ఉంటారు. వారు కేవలం ఒక రాశి మాత్రమే కాదు, ఒక అందమైన భావం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.